వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పార్టీ శ్రేణులు పండుగలు జరుపుకున్నారని, ఆయనకు వచ్చిన ప్రజాదరణ చూసి కూటమి నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వర్దు కళ్యాణి మండిపడ్డారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే భయంతో మా పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత గారు ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. మా పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడతానంటూ చాలా డైలాగ్స్ చెప్పడం జరిగింది. ఈ విషయంలో నాకు ఒకటే అర్థమవుతుంది. గత కొద్ది రోజులుగా మొన్న 21వ తేదీన మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా ఈ రాష్ట్రంలో జరిగాయి. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జగనన్న బర్త్డేని తన ఇంట్లో బిడ్డ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకుంటారో అంత ఘనంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా చేసుకోవడం జరిగింది. ఆ సంబరాలను చూసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపులో మంట. అసలు దాన్ని చూసి తట్టుకోలేక ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ గారు, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని రివ్యూలు చేయడమే పని. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అనేసి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఈ కూటమి అనేది తుక్కుతుక్కుగా ఓడిపోబోతూ ఉంది. దాంతో దానిని తట్టులెక్కోలేక ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడమే కాకుండా హోమ్ మినిస్టర్ గారు తన అక్కసిని ఎంత దారుణంగా వెలగక్కున్నారో మనందరము చూసాం. జగనన్న బర్త్డే ఫంక్షన్ లో కార్యకర్తలు కొన్ని దగ్గరలో జంతు బలులు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని తమ నాయకుడి మీద చూపించుకుంటారు. అందులో తప్పేముంది? అలా అయితే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అప్పుడు జంతు బలులు ఇవ్వలేదా? మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఫంక్షన్ లో మనం చూసాం, థియేటర్ నే కాల్చేశారు అతని అభిమానులు. మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? అలాగే ఓజీ సినిమా రిలీజ్ అప్పుడు కత్తులు చూపించారు కదా, అప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయమా? ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం వర్తిస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం, జనసేన వాళ్ళకి ఒక రాజ్యాంగం, బీజేపీ వాళ్ళకి ఒక రాజ్యాంగం. నిజంగా జంతు బలుల నిషేధము అయితే మీరు అదొక రూల్ పాస్ చేయండి, అప్పుడు ఎవరూ చేయరు. అంతేగాని ఈ విధంగా వ్యవహరించడం అంటే మీరు అక్రమ కేసులు పెట్టడం కోసం, కక్ష సాధింపులు చేయడం కోసం ఈ విధంగా పుట్టినరోజుల వేడుకల్ని సాకుగా చూపించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే హోంమంత్రి గారు చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నది సిబిఎన్ అంటూ ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడారు. హోంమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను, మీకు నచ్చింది చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ రానున్న కాలంలో ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్లీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీ అందరికీ తగిన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అమ్మా, మీరు ఒక అసమర్థ హోంమంత్రి. నిజంగా మీరు చేయాల్సిన బాధ్యత చేయకుండా ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయడానికి, అలాగే మా జగనన్నను తిట్టడానికి మాత్రమే మీకు హోంమంత్రి పదవి ఇచ్చారని ప్రతి సందర్భంలో కూడా నిరూపించబడింది. నిజంగా మీరు చేతనైతే, మీకు దమ్ముంటే, మీకు ఇప్పుడు ఈ రోజు మీరు హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ హోంశాఖ 36వ స్థానానికి హోంశాఖ పనితీరు దిగజారిపోయింది. నిజంగా సిగ్గుపడాలి. ఆ ర్యాంక్ ని 20వ స్థానానికో 15వ స్థానానికో తెచ్చుకోవడానికి ప్రయత్నించండి.